బాగానే నటించినా కదా మీ భార్య లెక్క. పోదాం అర్జున్ బాబు. నమస్తే మేడం. కిల్లర్ సత్య? అవును మేడం. మా యూఎస్ ఫ్రెండ్ ఆలీ ఖాన్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. $5 lakhs. ఓకే, చెప్పండి, ఎవరిని చంపాలి? నీ ఫోన్కి ఫొటోస్ వచ్చాయి చూడు. జంట చాలా బాగుంది మేడం. ఎప్పుడేసేయమంటారు? నువ్విప్పుడే బయలుదేరాలి. వాళ్ళు శంకర్పల్లి దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్కి బయలుదేరాలి. లొకేషన్ రీచ్ అయ్యేలోపు చావు వాళ్ళని రీచ్ అవ్వాలి, అంతే కదా? వాళ్ళ కార్కి నేను GPS సెట్ చేశాను. ఆ లింక్ నీకు షేర్ చేస్తాను. ఓకే మేడం. ఆ జంట పక్షుల చావు కబురు ఓ గంటలో మీకు అందుతుంది. వినటానికి రెడీగా ఉండండి. ఉంటాను. అర్జున్, కావేరి క్యూట్ కపుల్ ఒంటరిగా బయలుదేరారు. 1 గంటలో చావబోతున్నారు. సో ఈ వార్త విని భువనేశ్వరి దేవి గుండెలు బాదుకుని ఏడవాలి. అటువైపు కూతురు చావును తట్టుకోలేక కావేరి కుటుంబం కూడా కుప్పకూలిపోవాలి. అప్పుడు మా అమ్మ నాన్నల ఆత్మకు కూలిన కుటుంబ రోదనతో శాంతి చేకూరాలి. అది నేను చూడాలి. కావేరి, ఫోన్ ఎవరు? అమ్మా. ఏంది అర్జున్ బాబు కార్ ఆపిండ్రు? కావేరి, ఒక్కసారి లౌడ్ స్పీకర్లో పెట్టవా? మా అత్తయ్య ఏం మాట్లాడుతుందో ఒకసారి వింటాను. అలా చూస్తావేంటి కావేరి? అత్తయ్య అన్నాను, అందులో తప్పే ఉంది. అర్జున్ బాబు. ఏంటి కావేరి, నిజ జీవితంలో అలా పిలిచే అదృష్టం నాకెలాగో లేదు. ఈ 2 days నటించేటప్పుడైనా ఆ అదృష్టాన్ని నాకు లేకుండా చేస్తావా? అసలేంది అర్జున్ బాబు? మా అమ్మతో నేను మాట్లాడేది మీరు వినుడేంది? ప్లీజ్ కావేరి, ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా. కావేరి, ఏంది బిడ్డ ఇంతసేపైనా ఫోన్ తీయలేదు? అది ఫోన్ సైలెంట్ లో ఉందమ్మా, చూసుకోలేదు. సరే, ఏడుండ్రు? చేరుకున్రా లేదా? ఇంకా లేదమ్మా, దారి మధ్యలోనే ఉన్నాం. ఇంకా మధ్యలోనే ఉండుడేంది కావేరి? మీరెప్పుడో వెళ్ళిండ్రు కదా.
అయినా మీరు పోయే ఊరు ఇడికి 100 కిలోమీటర్లే అని చెప్పిండు శివ. ఈ పాటికి మీరు చేరుకోవాలి కదా. ఆ, ఆ, అంటే అమ్మా ఏంది కావేరి, గా అర్జున్ బాబు కారేడని ఆపి నీతోని టైంపాస్ ఏమన్నా చేస్తున్నాడా ఏమి? టైం పాసా? మై గాడ్. ఆ, అట్లేం లేదమ్మా. జరా పోవుడు మెల్లిగా పోతున్నాం. నేనే వాంతికొస్తదని కాస్త మెల్లగా తోలమని చెప్పినాను. సరేగాని జరనుగా పిల్లగాంతోని దగ్గర ఉండకు. నువ్వెప్పుడో ప్రేమించినవు కదా అని గా చనువు తీసుకొని మళ్ళా నీ మనసు మార్చనికి కథలు పడతాడు. అమ్మ అత్తయ్య, నీది మామూలు థింకింగ్ కాదు. గా పిల్లగాని దగ్గర ఈ హుషారు లెక్కలు చాలానే ఉన్నాయి. ఎప్పుడు అబద్ధం ఎరగని నాతోనే శివకాడ అబద్ధం చెప్పేటట్టు మాయ చేసిండు. అటువంటిది వయసులో ఉన్న పిల్లవి ఏదో ఒక జాదు పనిచేసి నిన్ను గాయన బుట్టల పడేసినా పడేస్తాడు. జరా నీ హద్దులలో నువ్వుండు. పక్క సీట్ల కాకుండా పోయి వెనక సీట్ల కూసో. చూడు బిడ్డ, పెళ్లి కావాల్సిందానివి. వాస్తవానికి నువ్వు గిట్ల పోయేదే కాదు, కాని మీ బావ మాట మీద తప్పక దోలినా. బావ నిన్ను నమ్మి పంపించుండు. గా నమ్మకం పోనివ్వకు, సరేనా? దిక్కులు చూసుకుంటా కాకుండా జర జల్దీ బొండ్రి. పోయినాక మర్చిపోకుండా ఫోన్ చెయ్యి, సరేనా? సరేనమ్మా. జాగ్రత్త మరి. మళ్ళా చెప్తున్నా, గా పిల్లగానికి దూరం గుండు. సరే అమ్మా, ఉంటాను మరి. ఉమ్. కావేరి, మా అత్తయ్యకి నా మీద ఏదో కొంచెం బ్యాడ్ ఒపీనియన్ ఉందేమో అనుకున్నాను, కానీ వేరే లెవెల్లో ఉంది. ఆవిడికి జడ్జి పదవి ఇస్తే నాకు ఉరిశిక్ష వేసేలా ఉందే. మరీ నేనంత బ్యాడా? బాబోయ్, అనవసరంగా నిన్ను లౌడ్ స్పీకర్లో పెట్టమని అడిగాను. తల్లి, ఇంకొకసారి అడగను. ఐఎమ్ సారీ. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది. కాస్త కొబ్బరి నీళ్ళు తాగి కూల్ అవ్వాలి. అదిగో అక్కడున్నాయి, దిగు కావేరి. అన్నా, 2 బోండాలు కొట్టు. అలాగే సార్. రే ఆప్రా.